రైతులకి ముఖ్య గమనిక. ఈ సీజన్లో మనం మల్బరీ ఆకుల నాణ్యత మరియు పరిమాణాన్ని కోల్పోతున్నాము. లీప్ వెబ్బర్ లేదా లీప్ రోలర్ చిన్న గొంగళి పురుగు ఆకులను పట్టులాంటి స్రావంతో బంధించి లోపల స్థిరపడి ఆకు ఉపరితలంపైనే మృదు కణజాలాలను మృంగివేస్తుంది. కాబట్టి ఈ తెగులును లీప్ వెబ్బర్ అని పిలుస్తారు. వర్షాకాలంలో చిమ్మటలు నేలలో ఉన్న ప్యూపా నుండి ఉద్భవించి ప్రతి రెమ్మ యొక్క అగ్రభాగంలో 1 లేదా 2 గుడ్లు పెడతాయి. మొత్తం సంతానోత్పత్తి 80 నుండి 150 వరకు ఉంటుంది. గుడ్లు చదునుగా గులాబీ రంగులో ఉంటాయి మరియు 5 నుండి 7 రోజుల్లో పొదుగుతాయి. నల్లటి తల కలిగిన పెరిగిన లార్వా ఆకుపచ్చ గోధుమ రంగులో ఉంటుంది. శరీర భాగాల పార్శ్వ మరియు వెనుక భాగాలపై నల్లటి గుర్తులు ఉంటాయి. లార్వా కాలం 10 నుండి 15 రోజులు ఉంటుంది. ఆ తర్వాత అవి మొక్క యొక్క బేస్ వద్ద పొడి ఆకులు లేదా గడ్డిలో ప్యూపా అవుతాయి. ప్యూపా ముదురు గోధుమ రంగులో ఉంటుంది మరియు 8 నుండి 10 రోజులు ఉంటుంది. పెద్ద పురుగులు బూడిద రంగు తెలుపు రంగులో ఉంటాయి. ముందు రెక్కలపై గోధుమ రంగు చారలు ఉంటాయి మరియు ప్రతి ఒక్కటి శరీర పొడవు 10 మీ ఉంటుంది. జీవిత చక్రం 29 రోజుల్లో పూర్తవుతుంది. వర్షాకాలం ప్రారంభంలో అంటే జూన్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ముట్టడి కనిపిస్తుంది. నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ ముట్టడి ఎక్కువగా ఉంటుంది. నష్టం మరియు లక్షణాలు. ఇది కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులలో మల్బరీకి విస్తృతమైన నష్టాన్ని కలిగించే ఒక ప్రధాన ఆకులను తొలగించే తెగులు. కత్తిరింపు తర్వాత 12 రోజుల నుండి 70 రోజుల వరకు మల్బరీ తోటలలో ఈ ముట్టడి కనిపిస్తుంది. ఆకు వెబ్బర్ యొక్క లక్ష్య ప్రాంతం మల్బరీ చిగుర్రం యొక్క ఎపికల్ ఆకు భాగం. లార్వా లేత చిగుర్రం భాగంలోని మల్బరీ ఆకు బ్లేడ్లను సిల్కెన్ థ్రెడ్ ద్వారా బంధించి ఆకు ఉపరితలం యొక్క మృదువైన ఆకుపచ్చ కణజాలాలను మృంగివేస్తుంది. పెరిగిన గొంగళి పురుగులు లేత ఆకులను విపరీతంగా తింటాయి మరియు దాని మలం ప్రభావిత చిగుర్రం క్రింద ఉన్న ఆకులపై కనిపిస్తుంది. ఈ తెగులు ఎపికల్ చిగుర్రం భాగాన్ని మృంగివేస్తుంది, నష్టపరుస్తుంది కాబట్టి మొక్కల పెరుగుదల ప్రభావితమవుతుంది. ఇది ఆకు ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిర్వహణ పద్ధతులు. 1. లార్వాతో పాటు తెగులు సోకిన భాగాన్ని పాలిథిన్ సంచిలోకి కోసి 0.5 సబ్బు ద్రావణంలో 1 లీటరు నీటికి 5 గ్రాముల సబ్బు కలిపి కాల్చడం లేదా ముంచడం ద్వారా నాశనం చేయాలి. 2. ప్యూపాను నాశనం చేయడానికి ఎండిన ఆకులను సేకరించి కాల్చండి. 3. పెద్ద చీమటలను ఆకర్షించడానికి మరియు వాటిని నాశనం చేయడానికి ఎకరానికి 1 నుండి 2 ఉచ్చుల చొప్పున కాంతి ఉచ్చులను ఏర్పాటు చేయండి. 4. లార్వాలను తినే పక్షులను ఆకర్షించడానికి తోట యొక్క అన్ని వైపులా పొడి కర్రలను నాటండి. 5. లోతుగా దున్నడం వలన ప్యూపా సూర్యరశ్మికి మరియు సహజ శత్రువులకు గురవుతుంది. 6. వరద నీటిపారుదల ప్యూపాను చంపడానికి సహాయపడుతుంది. 7. కత్తిరింపు లేదా ఆకు కొత్త తర్వాత 12 నుండి 15 రోజుల తర్వాత 0.076 DDVP 76 IC 1 ml/లీటరు పిచికారీ చేయండి. సురక్షితమైన కాలం 15 రోజులు. 8. రసాయన స్ప్రే తర్వాత 5 రోజుల నుండి ట్రైకోగ్రామాటిలోనిస్ గుడ్డు పరాన్న జీవులను 4 వారాల పాటు విడుదల చేయండి. 9. లార్వా పరాన్న జీవి బ్రాకాన్ బ్రీవి కార్నిస్ 200 వయోజన కందిరీగలను విడుదల చేయండి. 10. ప్యూపా పరాన్న జీవి టెట్రాస్టికస్ హోవార్డి 1% ఎకరానికి విడుదల చేయండి. ఈ పరాన్న జీవులు విడుదలైన తర్వాత తోటలో ఎటువంటి పురుగు మందులను పిచికారీ చేయకూడదు.